ఏప్రిల్ 30 అక్షయ తృతీయ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనార్థం భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో కోలాహల వాతావరణం నెలకొంది. అక్షయ తృతీయ సందర్భంగా మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం దిగువ సన్నిధిలో భక్తులకు ప్రసాద వితరణతో పాటు మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి కాలం దాహార్తిని తీర్చేందుకు గాను పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులు బుధవారం దేవస్థానం ప్రాంగణంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు మాజేటి మీనాకుమారి, కార్యదర్శి కొనకళ్ళ దీప్తి, కోశాధికారి చెరుకూరి వర్ధని ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులు నేరెళ్ల పద్మజ, శంకా రాధిక, మాజేటి సుజాత, మాజేటి మహాలక్ష్మి, తాడికొండ నటరాజకుమారి, చెరుకూరి హరిణి, గ్రంథశ్రీ లక్ష్మీకుమారి, మాజేటి లావణ్య తదితరులు సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్ష కార్యదర్శులు మాజేటి మీనాకుమారి, కొనకళ్ళ దీప్తి తమ సంఘ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. జై వాసవి, జై లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ప్రత్యేకత అక్షయ తృతీయ. ఈరోజు చాలా విశేషమైన రోజు. మన జీవితంలో చాలా అవకాశాలు భగవంతుడు ఇస్తాడు, దాంట్లో ఇదొక రోజు. ఈ రోజుని మనము ఎంతో సద్వినియోగం చేసుకోవడానికి అవకాశాలు, మధ్య మధ్యలో ఇలాంటి చాలా అవకాశాలు ఉంటున్నాయి. మనకి చేతనైంది ఈరోజు సేవ చేసుకోవటము దీంట్లో చాలా ముఖ్యమైన విషయము. అన్నదాత మరి ఈరోజు దానాలన్నింటిలో కూడా వాటరు, గొడుగు, చెప్పులు ఇట్లాంటివన్నీ కూడా చాలా ఈరోజు ప్రజలందరూ కూడా ఇలాంటి దానం చేసి వాళ్ళ ఇదిని నిరూపించుకుంటారు, భక్తి భావాన్ని. అందుకు చాలా విశేషమైన రోజుగా భావించి అందరూ గుడికి, ఈరోజు గుడిలో స్వామికి చందన అలంకరణ ఉంటుంది, ఇదొక విశేషము. ఈ ఎండలు తాపం తగ్గటానికి ఇది మన స్వామిని వేడుకోవటం జరుగుతుంది. దీని విశేషత అందరూ స్వామిని దర్శించుకొని ఆ స్వామివారి దీవెనలు తీసుకొని మా ప్రసాదాన్ని, మా మజ్జిగ పంపిణీ జరుగుతుంది. ఈరోజు ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా మెంబర్స్ అందరికీ కూడా సహకారంతో, భక్తుల సహకారంతో చాలా విజయంగా జరుగుతుంది ఈరోజు కార్యక్రమం. అందరికీ నమస్కారం అండి. మన ఆర్యవైశ్య మహిళా మండలి సంఘం తరఫున ఇవాళ ప్రత్యేకమైన రోజు అక్షయ తృతీయ అనే పర్వదినము. ఇవాళ ఈ పర్వదినమున స్వామివారి సన్నిధిలో మజ్జిగ పంపిణీ మా సంఘం తరఫున జరుగుతుందండి. మాకెంతో సంతోషంగా ఉంది. మాకు ఈ సహాయ సహకారాలు తోటి మహిళలు అందరూ, మా సంఘంలో ఉన్న మెంబర్లు అందరూ మాకు సహకరిస్తూ ఉంటారు. స్వామివారిని ప్రత్యేకంగా ఇవాళ చందన అలంకారంతో ఉందండి. ఆ చందన అలంకారం చల్లదనానికి ప్రతిరూపం అంటారు. నరసింహుడు అంటేనే ఉగ్రస్వరూపము. ఈ మంగళాద్రి క్షేత్రాన్ని చల్లబరిచే స్థాయి ఆయనకొక్కరికే ఉంటుంది. అందుకని అయ్యవారిని చందన అలంకారంలో స్వామివారిని దర్శిస్తే సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందంగా ఉందండి. మాకు ఈ సేవా కార్యక్రమానికి ప్రజలందరూ వస్తున్నారండి. పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి గుడికి వచ్చారండి. ఆ స్వామివారి కృప, దీవెనలు అందరికీ ఉండాలి. అక్షయ తృతీయ అంటే బంగారం కొనటం కాదండి, అన్న ప్రసాదాలు, మజ్జిగ పంపిణీలు, పేదలకి చెప్పులు, గొడుగులు, ఇలా ఈ ఎండ తాపానికి తట్టుకునే విధంగా ఏది ఇచ్చినా ఆ అమ్మవారి మనతో సదా ఉంటుంది. అక్షయ తృతీయ రోజు బంగారం అంటే కలిపురుషుడు బంగారంలో ఉంటాడండి, ఆయన మనం తెచ్చుకుంటున్నట్టే. కాబట్టి ఇలా బంగారం మీదే కాకోకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయవలసిందని కోరుకుంటున్నాము. లక్ష్మీదేవికి విశేషమైన రోజు, అమ్మవారి దీవెనలు సకల యావత్తి ఉండాలని, అలాగే ఈ కృప అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటున్నాము. विष्णु मनोहरि चंद्र सहोदरि श्री महालक्ष्मी हरिदेवेरि क्षीराब्ज कन्या सौभाग्यदायिनी श्री अष्टलक्ष्मी
బంగారు పంటల భాగ్యములు సగి శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మ జయ జయ శ్రీ హరి హృదయ నివాసి సురవరమునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమో